మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో డిజిటల్ బుక్ యాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై డిజిటల్ బుక్ వేదికగా అండగా నిలుస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం స్వపక్షం విపక్షంలా వ్యవహరిస్తుందని కొందరు ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అసెంబ్లీలోకి ఎమ్మెల్యే బాలకృష్ణ తాగివచ్చి దేవాలయం లాంటి సభను అవమానించారని విమర్శించారు. బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల మీద జనసేన స్పందించకపోవడం విడ్డూరకరమన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఈ రకంగా చేస్తుందని చెప్పారు. వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తారు మాకు రోడ్లు లేవు, రోడ్లు పోయినాయి, బస్సులు దిగిపోతున్నాయి, మోటార్ సైకిల్ కూడా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి, రేపొద్దున రోడ్డు మీదకి వెళ్ళే పరిస్థితి మాకు లేకుండా పోయింది, ఇంచేత మాకు రోడ్లు వేసే కార్యక్రమం చేయండి అని వాళ్ళే అడుగుతున్నారు. ఇవాళ చెప్తున్నారు మాకు ఈ కూటమి ప్రభుత్వం మాకు ఇక్కడ ఏ పండు ఇస్తలేదు కాబట్టి మేము లంచాలు తీసుకుని మేము చేస్తున్నామని చెప్పి ఒక ఎమ్మెల్యే చెప్తారు. ఒక ఎమ్మెల్యే అంటారు మేము దోపిడీ చేస్తున్నాం అంటారు. పచ్చి దోపిడీ జరుగుతూ ఉంది. ఈ రకంగా దోపిడీ చేస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ ఎమ్మెల్యేలను విమర్శిస్తున్నారు. ఈ ఎమ్మెల్యే వల్ల మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి, ఈ రకంగా ఇది అవుతుంది, మమ్మల్ని సస్పెండ్ చేయాలంటున్నారు. మేము ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, మన ముందు వచ్చి చేస్తున్నాం అని చెప్పారు. ఇవాళ ప్రతిపక్షం లేకుండా స్వపక్షంలోనే ప్రతిపక్షంలా పోరాటం చేసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ అసెంబ్లీలో ఒక అతను మరి తాగొచ్చి బాలకృష్ణ మరి భారతదేశ చరిత్రలో మెంటల్ సర్టిఫికేట్ ఉన్న వ్యక్తి ఒకే ఎమ్మెల్యే భారతదేశంలో బాలకృష్ణ. ఆ బాలకృష్ణ తాగొచ్చి రెండు చేతులు జేబులో పెట్టుకుని కళ్ళజోడు పైనెట్టుకుని మరి దేవాలయం లాంటి అసెంబ్లీలో మరి ఆ రకంగా మాట్లాడతాం. ఒక ఆయన అంటే పందిని కొట్టినట్టు కొట్టారంటాం. ఇదే ఎక్కడ గొడవ అర్థం కావట్లేదు. అసలు మరి ఒక డాక్టర్ అంట, ఒకళ్ళేమో మగినంట, వీళ్ళు చదువుకున్నారో ఏం చేశారో తెలియదు, ఇష్టాచారంగా మాట్లాడుతున్నారు. అసలు మామూలుగా ఇవాళ చిరంజీవి గారిని పట్టుకుని ఆడు ఈడు అని అంటాం. ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ చెప్తున్నప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారో వాస్తవాలన్నీ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మా ఏరియాలో మాకు యూరియా దొరుకుతలేదు, యూరియా బ్లాక్ లో అమ్మేసుకుంటారని వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తారు.